A1 న్యూస్ కి స్వాగతం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ ఆవరణలో జిల్లా కలెక్టర్ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో మొక్కలు నాటి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. చెట్లు మనకు ప్రాణవాయువును అందించడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని పెద్ద చెట్లుగా పెంచి సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహాయం అందించారు. ఒక మొక్క 100 మందికి జీవం, ప్రతి ఇంట ఒక మొక్క, ప్రతి మనిషికి పర్యావరణ బాధ్యత అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఇది A1 న్యూస్. నిజం మా ధ్యేయం, ప్రజలు మా లక్ష్యం. చేపట్టిన ఈ కార్యక్రమము నిజంగా కళ్ళారా చూస్తుంటే పిల్లలందరూ కూడా చాలా ఉపయోగపడేది. ఎందుకంటే వచ్చే జనరేషన్స్ ఏ విధంగా మన ఎన్వైరన్మెంటల్గా ఏ విధంగా వాళ్ళన్నీ నేర్చుకోవాలి, ఏ విధంగా అన్నీ ముందుకు తీసుకెళ్లాలా, వాళ్ళ డైలీ లైఫ్లో ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా ఒక గొప్ప కార్యక్రమం. మన జిల్లాలో 56 స్కూల్స్లో ఇది స్టార్ట్ చేయడం అనేది నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫేజ్లో స్కూల్స్, తర్వాత ఏంటనేది కూడా తర్వాత తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు మొదటి నుంచి కూడా ఏ విధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ విధంగా మన ఎన్వైరన్మెంట్ మనం కాపాడుకోవాలా, మన చుట్టుపక్కల ప్రాంతంలో మనం ఎట్లా శుభ్రతగా పెట్టుకోవాలా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా ప్రతి వారం కూడా మనం స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ ఆళ్లగడ్డ ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేస్తున్నాం, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు వచ్చినారు, మన టీం అంతా కూడా రావడము, ఎన్ఆర్ఈజీఎస్ కింద మొదలుపెట్టే ఈ ప్రోగ్రాము వచ్చే రోజుల్లో అన్ని స్కూల్స్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేసి పిల్లలు దీన్ని బాగా నేర్చుకునేటట్టుగా కూడా స్కూల్ స్టాఫ్ కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారు. తప్పకుండా వాళ్ళ గైడెన్స్తో కూడా పిల్లలు బాగా నేర్చుకోవాలా. ఎక్కడ కూడా మనము చెట్లు నాటే కార్యక్రమం ఎంత ఇంపార్టెంట్ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా స్కూళ్ళలో కూడా నేర్పించినారు. ఇది ఇంకా పెద్ద స్థాయిలో పిల్లలు బాగా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కలెక్టర్ గారికి, అదేవిధంగా మొత్తం యాజమాన్యానికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హార్ట్ఫుల్నెస్ టీమ్తో కలిపి అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ అనంత అరణ్య అన్న కార్యక్రమాన్ని ఈరోజు వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే సందర్భంగా ప్రారంభించుకున్నాం. మన జిల్లాలో మొదటి ఫేజ్లో మనకి 56 ఇన్స్టిట్యూషన్స్ని ఎంపిక చేశారు. ఇందులో మనం MGNREGS జీరామ్జీ టైప్తో మనం మినిమం 25 సెంట్స్ నుంచి మ్యాక్సిమం ఎంత ఉన్నా కూడా మనం ఎస్టిమేషన్స్ జనరేట్ చేసి ప్లాంటేషన్ టేకప్ చేస్తాం. దీంతోపాటు సోప్ పిట్, కంపోస్ట్ పిట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, బ్లాక్ ప్లాంటేషన్, కిచెన్ గార్డెన్, సోలార్ ప్యానెల్స్, అంటే ఒక హోలిస్టిక్ అప్రోచ్తో నెట్ జీరో వేస్ట్ హెల్తీ క్యాంపస్లు తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈరోజు మనం గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో హార్ట్ఫుల్నెస్ ఫౌండ్ టీమ్ సపోర్ట్తో, MGNREGS టీమ్ సపోర్ట్తో ఫస్ట్ డే మనం పిట్టింగ్ అనేది ప్రారంభించుకున్నాం. ఈరోజు 56 ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ పిట్టింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. వర్షాలు పడిన తర్వాత ప్లాంటేషన్ ప్రోగ్రామ్ టెక్నికల్గా వాళ్ళ గైడెన్స్తో మనం చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్కూల్లో చదివిన పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి ఈ నెట్ జీరో వేస్ట్ హెల్తీ క్యాంపస్ అంటే ఏంటి కాన్సెప్ట్ పూర్తిగా తెలుసుకొని వాళ్ళకి దాని మీద పూర్తి కమాండ్ వచ్చి పబ్లిక్లో బాగా ప్రమోట్ చేసి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించే దిశగా ఆ స్టూడెంట్స్ని, టీచర్స్ని, పేరెంట్స్ని తయారు చేయాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాను. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అనంత అరణ్య అనే ప్రోగ్రామ్ని ఈరోజు మొదలుపెట్టాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో పిట్టింగ్ డే చేసామంటే గుంతలు తీసామన్నమాట. ఈ అనంత అరణ్య ప్రోగ్రామ్ కింద కాంపౌండ్ వాల్ నుంచి ఒక 6 మీటర్ల దాకా దట్టమైన అడవిని తయారు చేసే ప్రయత్నాన్ని మొదలుపెట్టాము. ఇది నెట్ జీరో హెల్తీ క్యాంపస్ ప్రోగ్రామ్ కింద ఫస్ట్ స్టెప్ అనమాట. ఈ నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కింద చెట్లు నాటడము, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడము, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, సోప్ పిట్స్, కిచెన్ కంపోస్ట్, మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా నెట్ జీరో హెల్తీ క్యాంపసెస్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్తో కలిసి ఈ ప్రోగ్రామ్ చేస్తుంది. థ్యాంక్ యూ.